Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఇది ప్రొఫెషనల్ ఎథిక్స్ సంబంధించినటువంటి కేసుల ఎథిక్స్ కన్నా చెప్పాలంటే ఎన్రోల్మెంట్ గురించినటువంటి ప్రాబ్లం. ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ కూడా నేను చెప్పాను, గౌరవ్ కుమార్ వర్సెస్ యూనియన్ ఇండియా అనే కేసులో he was a law student. He has filed a writ petition, civil number 354 by 2023. దీనిలో నిన్న 30/7/2024 Honorable Chief Justice of India, Honorable Justice Manoj J.B. Pardiwala and Manoj Mishra, they have given a decision that all the miscellaneous amounts charged by the Bar Council at the time of enrollment, they are enrollment fees. ఇది ఈ కేసులో చెప్పారు. కేసు లైజ్ గౌరవ్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023. దీనికన్నా ముందు మీకు సరదాగా ఒక విషయం చెప్పుకుందాం. 10 years బ్యాక్ మా ఫ్రెండ్ ఒక ఆయన గవర్నమెంట్ ఆఫీసర్. సో ఈ వాంటెడ్ టు క్లెయిమ్ ఇన్సూరెన్స్. 10 ఏళ్ల కిందట అప్పుడే మాది కొత్తగా సంవత్సరానికి 1000-2000 కట్టామని పెద్ద పట్టించుకున్నాడు కాదు. ఆయన 1000 రూపాయలు కూడా ఎందుకని చెప్పి పిల్లలకి ఎడ్యుకేషన్ ఫీజు కడితే అది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది, 80G చెప్తుంటారు కదా, సరే కదా అని చెప్పి ఆయన కాన్వెంట్కి వెళ్ళి హీ హాజ్ ఆస్క్డ్ దెమ్ టు గివ్ ఎ సర్టిఫికేట్ రిగార్డింగ్ ది వాళ్ళ పిల్లోడికి ఫీజు ఉంటుంది కదా దాని. హీ వాజ్ షాక్డ్ టు సీ ది ఏంటి ట్యూషన్ ఫీజ్. యాక్చువల్గా ఆయన ఆ కాలంలో పిల్లలకి 30,000 రూపాయలు, ఒక్కొక్కడికి 30,000 రూపాయలు కట్టాడు. ఇప్పుడైతే 3 లక్షలు కడుతున్నారు. సేమ్ 10 ఏళ్ళకి పెరిగింది అంతకన్నా. దానిలో వాళ్ళు ట్యూషన్ ఫీజ్ హౌ మచ్ దే హ్యావ్ చార్జ్డ్, కేవలం 2,500 మాత్రమే. మిగతాదంతా ఏంటి, బిల్డింగ్ ఫండ్, స్పోర్ట్స్ ఫండ్, లైబ్రరీ ఫీజ్, ఆల్ దీస్ అదర్ థింగ్స్. అల్టిమేట్గా 2,500కి ఏమొస్తుంది, 25 రూపాయలు వస్తుంది ఎగ్జామ్షన్. ఇలా ఉంటుంది. సేమ్ ఈజ్ ద కేస్ విత్ ఎన్రోల్మెంట్ ఫీ. Enrollment fee, I came to know that people are collecting, bar councils of the states, they are collecting exorbitant amounts of enrollment fee. Even we felt bad in the year 2014 when we are being inducted or enrolled into the state bar council rolls. They have collected around 15,000 from me. They said, because you are an officer, you previously worked in some other department, there is a gap, all these things they told, okay, సరే ఏదో భగవంతుడు మనకి ఇచ్చాడు, ఏళ్ళ గురించి కట్టాను. కానీ తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది 35,000 40,000 కూడా కడుతున్నారు అని కొన్ని స్టేట్స్లో. మన స్టేట్స్లో దాదాపు 25,000 వసూలు చేస్తున్నారు. ఏమిటిది? ఒక్కసారి మనం సెక్షన్ 24(1)(f) ఆఫ్ ది అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం చూడండి ఒకసారి. నాట్ మోర్ దాన్ 650 ఇన్ కేస్ ఆఫ్ అదర్ కేటగిరీ, నాట్ మోర్ దాన్ 250 ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ బీసీ అని ఎస్సీ రాశాడు. ఒకసారి సెక్షన్ 24 చూస్తే సెక్షన్ 24 దే ఆర్ క్వాలిఫికేషన్స్ ఫర్ ఎన్రోల్మెంట్. నెంబర్ 1, యూ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. నెంబర్ 1. నెంబర్ 2, యూ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 21 years. దెర్ ఇస్ నో అప్పర్ ఏజ్ లిమిట్. దానివల్ల మేము లాయర్ అయ్యాం, లేకపోతే అయ్యేవాళ్ళం కాదు. నెంబర్ 3, యూ షుడ్ హ్యావ్ అబ్టైన్డ్ ఏ డిగ్రీ, లా డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ స్కూల్ ఆర్ యూనివర్సిటీ, కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. నెంబర్ 4, should have paid the prescribed fee. ఇక్కడ ఈ ప్రిస్క్రైబ్డ్ ఫీ ఎంత అనేది 650 అని ఇచ్చాడు, కానీ ఇక్కడ 25,000 వసూలు చేస్తున్నారు. ఇది చాలా ఎక్కువగా ఉంది, చాలా అన్యాయం అని చెప్పి గౌరవ్ కుమార్ వెళ్ళటం జరిగింది. దీని మీద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మన్నన్ కుమార్ మిశ్రా గారు కూడా పర్సనల్గా అటెండ్ అయ్యి, అయ్యా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది దిస్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ బీయింగ్ రన్ విత్ ది అమౌంట్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ది సో కాల్డ్ ఎన్రోల్మెంట్ ఫీ. వాళ్ళు ఇచ్చే దానివల్లే మా స్టాఫ్ శాలరీ కానివ్వండి, సర్కులర్స్ పెట్టడం కానీ, రకరకాల మీటింగ్లు పెడతానికి కానీ చాలా దీని మీద ఆధారపడుతున్నాం. కాబట్టి మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఆ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ఏంటంటే, నెంబర్ 1, బిల్డింగ్ ఫండ్, బెనవలెంట్ ఫండ్. బెనవలెంట్ ఫండ్ నేను ఒప్పుకోను, ఎందుకంటే అడ్వకేట్స్ వెల్ఫేర్ యాక్ట్ కూడా ఉంది. చూద్దాం. బెనవలెంట్ ఫండ్ ఇలాంటివి ఉంటాయి, మాకు మా వాదనలు మాకు ఉంటాయి. ఎనివే కొంత తగ్గిస్తాం అన్నట్టుగా ఏదో చెప్పారు, దాని మీద ఒప్పుకోలేదు. Supreme Court clearly stated that all miscellaneous amounts may be in the name of verification fees, may be in the name of building fee, may be in the name of benevolent fee. All of them, even though they are one-time payments, they would amount to enrollment fee. Right?
So as per section 24, you are supposed to collect what amount is there in the act. If not, the Bar Council is at liberty to change the act so that the applicant will there uniformly throughout India. Right? So please remember, ఈ section 24లో ఏం చెప్తా అంటే ప్రిస్క్రైబ్డ్ ఫీలో number 1 application fees, then processing fees, postal stamps fees, police verification charges, ID card ఇవ్వడానికి charges, and administrative charges and photo charges, like that. They collect under all these heads. They are collecting thousands of rupees. But Bar Council cannot collect clearly funds under the garb of excess enrollment fees. Of course, ఇక్కడ చిన్న మెథడ్ కూడా చెప్పాడు. ఏమయ్యా, you can't collect such huge amounts from the budding stage lawyers. The lawyers who are about to commence their career. Law students antaనికి లేదు, because already completed కాబట్టి. The lawyers who are at the budding stage are lawyers who are going to commence their career. వాళ్ళది కాదు. మీకు కావాలి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్. ఎలా వస్తుంది యాక్ట్? అడ్వకేట్ దాని ప్రకారము వెన్ ఎవర్ యూ ఫైల్ ఎ వకాలత్నామా యూ హ్యావ్ టు ఫైల్ 260 రూపీస్ స్టాంప్, వెల్ఫేర్ స్టాంప్. అలాగా ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ దగ్గర మీరు వసూలు చేయండి. దేర్ ఆర్ మెథడ్స్. ఇఫ్ యూ థింక్ ఎస్, you can ask for the benevolent fund from the practicing. It is not for the young students. It's not correct. And clearly. So ultimately, they said that the amounts collected in any name, they are enrollment fees. This should be according to section 24 and not more than that. ఇది చెప్పింది. చూద్దాం మరి ఏం చూద్దాం ప్రాక్టికల్గా రేపొద్దున ఏమవుతుందో. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఈ కేసులా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.